ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 162 సీట్లతో వచ్చాడు. ఆయన కూడా తన ఎలక్షన్ ప్రచారంలో ఆయన తనయుడు లోకేష్ గారు కూడా మేం 27 పథకాలను వెంటనే ప్రభుత్వం వస్తే పునరుద్ధరిస్తామన్నాడు. మరి ఆయన పెట్టినటువంటి 5 సంతకాల్లో దళితులకు సంబంధించినటువంటి ఈ పథకాల పునరుద్ధరణ కూడా ఉండాలి కదా. మరి ఉందా? ఆ మాటే ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన కూడా మనకేం ముద్దు కాదు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు సప్లానికి ఏ విధంగా ఆయన పథకాలకు పెట్టాలని. ఇలాంటి కుతంత్రం జరుగుతూ ఉంది. నిజంగానే మీకు మా మాదిక సోదరుల మీద, మా ఉపకులాల మీద మీకంత అక్కర ఉంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు 3 కోట్ల ఎకరాల అసైన్మెంట్ భూమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మహానగరాలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి ఇంకా మధ్యస్థ నగరాలైనటువంటి ప్రాంతాల్లో మా వాళ్ళందరికీ 1 ఎకరా ఇవ్వండి. మా మాదిక సోదరులకు, మాదిక ఉపకులాలకు, మా గిరిజన తెగలకు ఇవ్వండి. 1 ఎకరా ₹1,00,00,000 ఉంది కదా, మేము బాగుపడతాం కదా. ఆ పనులు చేయండి. మమ్మల్ని విడగొట్టేది కాదు మీరు చేయాల్సిందే. అంబేద్కర్ గారు తెలుసు, ఏదో ఒక రోజు ఈ కులం నుండి కొంతమంది స్వార్థపరులు తయారై ఈ కులాన్ని విచ్ఛిన్నం చేస్తాడని ఆ రోజే ఆయన పసిగట్టాడు. పసిగట్టి ఆయన చెప్పని కూడా చెప్పినాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్క హోమోజినస్ గ్రూప్, వీరు ఒక సమూహాలు అంటరానితనాన్ని అనుభవిస్తున్న ఈ సమూహాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ విడగొట్టద్దండి. వీళ్ళకు విడగొడితే రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోతారు. వీరు సామాజిక భద్రత లేని కులాలు, వీళ్ళు ఈ దేశంలో ఒకటిగా ఉంచండి, ఏ చేతులు విడగొట్టకూడదు అన్నారు. నిజంగా ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎత్తుకొని వాళ్ళ అవసరాలను చూపిస్తారు. ప్రతిదీ అంబేద్కర్ గారు చెప్పినట్టు మేము పనిచేస్తామని ప్రతి పాలకుడు మాట్లాడుతున్నాడు. మరి అంబేద్కర్ చెప్పింది ఇదేనయ్యా, వర్గీకరణ చేయొద్దన్నాడు ఆయన. మరి అంబేద్కర్ చెప్పింది ఏనండి నిజంగా మీరు అంబేద్కర్ గారు చెప్పేటట్టు ఆయన మీద లేని నిన్నటికి మొన్న అత్యంత బాధాకరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అంటారు, ఈ దేశంలో కులగణన చేయొద్దంటాడు ఆయన. కులాలను లెక్కించద్దు అంటాడు. ఏమిరా కారణం అంటే హిందువులు విడిపోతారంట. నీకు లెక్కిస్తేనే నీ హిందువులు విడిపోతారంటానవే, మరి మమ్మల్ని మాత్రం విభజించా? నీ యొక్క మానస పుత్రుడు మోడీ విభజించచ్చా? మరి అడగవా నువ్వు మోడీని? హిందూ కులాల్లో కులగణన చేస్తే విడిపోతారంట హిందువులు. మరి ఏ కులం ఎంతటోడు? హిందూ మతమే కుల వ్యవస్థ, హిందూ వ్యవస్థే కుల వ్యవస్థ. ఏ కులాలు ఎంత జనాభా ఉందో తెలియాలా? తెలిసినప్పుడే వాడికి అధికారం పంచడమో, ప్రకృతి సంపద పంచడమో ఏదో చెయ్యాలా. కులగణనే జరగకుండా మేమంతా హిందువులమే, మేమంతా ఒక్కటే అంటే ఈ దేశంలో సమానత్వం ఉందా? హిందూ కులాల్లో సమానత్వం ఉందా? మరి లేనప్పుడు దాని హిందువులు విడిపోతారని తెగ బాధపడిపోతాడు ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్. మేము మాత్రం మమ్మల్ని వర్గీకరించేదాన్ని మాత్రం ముందుంటాడు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. నీ కులాల్లో మాత్రం నీ హిందూ కులాలని కులగణన చేయకూడదు అన్నప్పుడు, హిందువులు విడిపోతారని నువ్వు అన్నప్పుడు ఏది లెక్కిస్తేనే మరి మమ్మల్ని మాత్రం ఎందుకు విడదీస్తా ఉన్నావు? మమ్మల్ని ఎందుకు వర్గీకరిస్తా ఉన్నావు? ఏం నీ కుతంత్రం? సో కాబట్టి మిత్రులారా, వాళ్ళకు అవసరమైతే అది కరెక్ట్. ఎందుకంటే మనల్ని ఒక సమూహాలుగా పెట్టట్లేదు వాళ్ళు. 100 మంది ఉంటే భయపడతారా? 5 మంది ఉంటే భయపడతారా ఇతరుల్లో? మరి వీళ్ళు 100 మంది ఉన్నారు. ఇది ఎప్పుడు పుట్టింది? కారంచేడు చుండూరు సంఘటన ఆంధ్రప్రదేశ్లో. అటు కారంచేడులో మాదిగలను ఊచకోత, నరమేధం, చుండూరులో మాలను చంపినారు ఆధిపత్య కులాలు. వీటి మీద జరిగిన పోరాటం ఆనాటి దళిత మహాసభలో ఉధృతమైనటువంటి పోరాటం. పల్లెల్లో వచ్చేసినారు. దీని నుంచి ఒక్కసారి భారతదేశం అంతా కూడా దళితుల ఐక్యత ఇంత ఉందా? ఆ రోజు దళితుల ఐక్య కోసం మనం సాధించుకున్నది, మన ఐక్యతతో సాధించుకున్న ఒకే ఒక చట్టం ఎస్సీ అట్రాసిటీ యాక్ట్. మరి వీళ్ళు ఎలా విడగొట్టాలా? ఈ సందర్భంలో ఈ యొక్క సమూహాన్ని విడగొట్టాలా? వీళ్ళు అత్యంతమైనటువంటి బలవంతులుగా ఉన్నారు. 20% ఈ ప్రజలను ఆ రోజు మొదలుపెట్టిందే ఈ యొక్క వర్గీకరణ.
ఆ రోజు మనం అంటే ఉప కులాలు మాదిగలు మాలలు మాల ఉపకులాలు వాడు వీడు అని ఈ కులాన్ని విడగొట్టి శాశ్వతమైనటువంటి అధికారం పొందడానికి వేసినటువంటి ఎత్తే ఇది. అందులో ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి రామారావు ముఖ్యమంత్రి, ఆనాటి డిఎం సదాలక్ష్మి మంత్రి, శకుంతల మంత్రి, సమంతకమణి, ఇట్లా చాలా మంది కొంతమంది ఈ యొక్క కులాలను విడగొట్టి క్రమంలో వీళ్ళందరూ పావుగా మనువాద ప్రభుత్వాలు ఉపయోగపడ్డారు. అయితే ఈరోజు సుప్రీంకోర్టు 2005లో ఈవి చిన్నయ్య గారి కేసు సంబంధించి 341 ఆర్టికల్ అంటే ఎస్సీల రిజర్వేషన్ సంబంధించి, 342 ఆర్టికల్ అంటే ఎస్సీలది, 340 అంటే ప్రత్యేకమైన బీసీలకి ఆ రోజు ఆయన రాజ్యాంగ పరిషత్తులో సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరితో కొట్లాడి బీసీలో కూడా రిజర్వేషన్ అంటే ఈ బీసీలు ఎవరని ఒక సాంకేతికమైనటువంటి వ్యవహారాన్ని లేవనెత్తితే అంబేద్కర్ గారు అయ్యా ఈ రాజ్యాంగ పరిషత్తులో ఒక్క బీసీ ప్రతినిధి కూడా లేడు, కాబట్టి బీసీల కోసం నేను మాట్లాడాలనుకున్నాడు. ఆయన ఆర్టికల్ 340 పెట్టిపోయినాడు. బీసీలు గుర్తించండి, బీసీలు కూడా ఇంచుమించు ఈ దేశంలో అణగారిన వర్గాలు అంటరాని వాళ్ళతో సమానమే, వాళ్ళకి అన్టచబిలిటీ లేకపోవచ్చు, కానీ వాళ్ళ మాదిరే వాళ్ళు కూడా సామాజిక హింస పడతా ఉన్నారు అని ఆ రోజు 340 ఇచ్చాడు. తద్వారా ఆ రోజు కాకా కమిషన్ అయితేనేమి ఇవన్నీ జరిగి వాళ్ళకి 27% రిజర్వేషన్ వచ్చింది. దీనికి ఆది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఎంతమంది బీసీ సోదరులు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు ఆయన 340 ఆర్టికల్ రావడానికి తీవ్రమైనటువంటి కృషి చేశాడు బీసీ సోదరుల కోసం. ఎందుకంటే ఏనాటికైనా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు కలిసి ఈ దేశాన్ని అధికారం పట్టుకుంటారని ఆయన కలలు కన్నాడు. కానీ ఈరోజు బీసీల పార్టీకి బీసీలు ఉన్నారు, ఎస్సీలో రకరకాల వర్గీకరణ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, అటు చూస్తే ఎస్టీలో మరి ఈ 80% నుండి ప్రజల్లో నిరంతరం విడగొట్టుతూ వాళ్ళు ఉన్న ఈ చిన్న చిన్న సమస్యలను నువ్వు అభివృద్ధి చెందినవాడు, నువ్వు అభివృద్ధి చెందలేదు, నువ్వు చదువుకున్నాడు, నువ్వు చదువులేదు అని విడగొడుతూ నిరంతరం వీరిని బలహీనులుగా చేస్తూ ఈ దేశంలో వారి యొక్క పబ్బాలు గడుపుకునేదానికి మనవాద పాలకులు ముందుకు వచ్చినారు. హిందూ కులగణన జరిగితేనే హిందువులు విడిపోతారని భగత్ చెప్పాడు. ఆయన మానస పుత్రుడు మోడీ గారేమో వర్గీకరణ చేస్తున్నాడు, మమ్మల్ని విడగొడతారు. మొన్నటికి మొన్న కేజీఎఫ్ అని ఒకటి పెట్టారు, మీ అందరికి తెలుసో లేదు. కే అంటే కమ్మ, జి అంటే గ్లోబల్, ఎఫ్ అంటే ఫెడరేషన్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఏమి రాదు దాని అంతకంటే ప్రపంచంలో ఉండే కమ్మలంతా ఒకటిగా ఉన్నారంట. వాళ్ళు అమెరికా రాజ్యాన్ని అగ్రరాజ్యానికి అధ్యక్ష పదవి కూడా పొందాలంట. మరి మీరంతా ఏకీకృతం అవుతున్నారే, మీ నాయకుడేమో చంద్రబాబు నాయుడేమో మమ్మల్ని విడగొట్టి ఇంకా మరింత భరించేది అడక తినే పరిస్థితి పెడతాడే. మరి మీరు కాకూడదు, అవచ్చా? ఏం మిత్రులారా, నేను మాట్లాడినంత యథార్థమా కాదా? గట్టిగా చెప్పాలా? నేను మాట్లాడేది యథార్థమా కాదా? ఈ కమ్మలంతా ప్రపంచంలో ఎక్కడో ఉండే వాళ్ళంతా కూడా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, గ్లోబల్ అంటే ప్రపంచం, మేము ప్రపంచం ఒకటిగా ఉండాలంటే ఉన్నారు. మరి దళితులు గిరిజనులు ఒకటి వద్దా? మరి ఆలోచన చేయండి. గ్రామాల్లో పోయి మన ప్రజలను చైతన్యం చేద్దాం. ఎస్సీ బీసీలు మనం తీసుకుంటాం, వాళ్ళ మద్దతు తీసుకుంటాం, పోరాటానికి సిద్ధమవుతాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఖ్యాబలం ఉంటేనే ప్రభుత్వాన్ని మెడలు వంచొచ్చు, దానికి కావాల్సిన ఐక్యమత్యమే. కాబట్టి మన సప్లానిధులు లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు, వాటితో మన ఉపకులాలు ఏవైతే ఎదగలేదన్నారే ఆ ఉపకులాలు ఐడెంటిఫై చేయండి. సంచార జాతులు ఎక్కడ ఐడెంటిఫై చేయండి. పరశురా చెప్పినట్టు వాళ్ళ నక్కల జాతిని ఐడెంటిఫై చేయండి. ఎన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేయండి. ఎస్టీ సప్లానిలో ఉన్న డబ్బుని మెజారిటీ పోస్ట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ పిల్లలు ప్రత్యేకమైన స్కూళ్ళు ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వండి. వాళ్ళ కోసం అవసరమైతే ప్రత్యేకమైన ఉద్యోగాలను క్రియేట్ చేయండి. అది మీరు చేయాలి. నిజాయితీ కలిగిన వాళ్ళైతే, మా మీద ప్రేమ ఉండే వాళ్ళైతే ఈ పాలకులు చేయాల్సిన పని అది మాత్రమే తప్ప వర్గీకరణ ఎంత మాత్రము కాదు. వర్గీకరణ మీ యొక్క అవసరాలకి, మీ రాజకీయ అధికారం కోసం తప్ప ఎప్పటికీ వీళ్ళు శాశ్వతంగా ఒకటైతే మనకు ప్రమాదమని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత భయంకరమైన కుట్ర మాత్రమే వర్గీకరణ. కాబట్టి మనం దాన్ని ప్రతిఘటిస్తాం. మిత్రులారా, అంబేద్కర్ గారు ఏం చెప్పినారో, అంబేద్కర్ గారు చెప్పిన
ఆ మాట ప్రకారం ఆయన ఫ్రాంచైజీ